పాదాభివందనం చేస్తుంటారు పెద్దవాళ్ళకి, గురువులకి అందరికి కూడా. దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అంటే శుభకార్యాల్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది, చిన్నవారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీ. కేవలం శుభకార్యాల్లోనే కాకుండా పెద్దవారు కనిపించినప్పుడల్లా కూడా పాదాభివందనం, వారిని తాకి చిన్నవారు చేస్తుంటారు. అసలు పెద్దవారికి పాదాలు ఎందుకు తాకాలి? భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలు తాకడం అనేది గౌరవ సూచకంగా చెప్పడం జరుగుతుంది. పురాతనంగా వస్తున్నటువంటి ఇది. అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తూ ఉంటారు. పాదాలు తాకడం వెనక ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అర్థమై ఉన్నాయి. పెద్దవారి పాదాలు తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచడం, అది ఒకటి. అతి పెద్దవారు వయసు, జ్ఞానం, విషయాలు, అనుభవాన్ని గౌరవించడం రెండవది. సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా, వారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాద మంత్రం ఉంటుంది కాబట్టి వారికి లాభం. పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమ కాలు మీద పెట్టాలి. అలా చేసినప్పుడు మన స్పానల్ కార్డ్ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి. అలాగే ఎడమ చేతిని వారి కుడి కాలు మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్ సర్క్యులేట్ అవకాశం వస్తుంది. ఆ సమయంలో వారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతుంది. ఫలితంగా మంచి మనసు, వారిచ్చే దీవెనలు మనం పొందుతాం. పెద్దవారు భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవించి సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా మనకి ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈ మార్గంలో నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందుతాము అని ఆశీర్వాదం పొందడమే సంప్రదాయానికి పాదసేవ అంటారు. మానుష రూపేణ అన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే సాక్షాత్ పరమాత్మునికే నమస్కారం చేసినంత ఫలితం. విజయోస్తు. మహాభారతం అంటే అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. మహాభారతం అంత గొప్పది. మరి ఇందులో కొంతమంది వీరులు ఉన్నారు. వారి పేర్లంతా కూడా మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటే వింటుంటాం, మర్చిపోయి ఉంటాం. ఒక 51 మంది వీరులు ఉన్నారు. వారు ఎవరో తెలుసా? ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. చాలా మంది మర్చిపోతున్నాం. మీ పిల్లలకి ఇది వినిపియండి. ఇది రానున్న రోజుకి ఇది ఒక నానుడిగా ఉంటుంది. మనమందరం ముఖ్యంగా మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆలోచన దీంట్లో పెట్టండి. ఆ వీరుల యొక్క పేరుని మనం తెలుసుకుంటాం. కావాలంటే నోట్ చేసుకోండి. సత్యవతి, సంతనుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, కుంతీదేవి, గాంధారి, శకుని, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శ్రీకృష్ణులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భానుమతి, అశ్వత్థామ, వసుదేవుడు, శిశుపాలుడు, రుక్మిణీదేవి, కీచకుడు, బలరాముడు, ఏకలవ్యుడు, దేవేంద్రుడు, ఉత్తర, ఘటోద్గచుడు, సైంధవుడు, హిడింబి, ధ్రువదుడు, అభిమన్యుడు, శల్యుడు, ఉగ్రసేనుడు, దుర్వాసుడు, సాత్యకి, కృపాచార్యుడు, జరాసంధుడు, కంసుడు, ఉపపాండవులు, పరీక్షిత్తు మహారాజు, సంజయనుడు, నలుడు, పురోచనుడు, విదురుడు, అంబిక, అంబాళిక, యశోద, దుశ్శల, వీళ్ళందరూ కూడాను ఏదో రకంగా ఈ మహాభారతంలో ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక వ్యవహారం చేసిన వాళ్ళే. అంత అద్భుతమైనటువంటి విషయం. ఈ టీవీ ఛానల్ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా మనం చూసేవాళ్ళు దీన్ని జీవితకాలం గుర్తుండి పెట్టుకునేటట్టుగా వినడానికి పిల్లలకి నేర్పిస్తూనండి. ఈ 51 పేరులో ఒక పేరు, 2 పేరు అలా మనం చెప్తూ ఉండగా కూడా మనలో కూడా ఒక ధైర్యం, ఒక శక్తి వస్తుంది. విజయోస్తు.